హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా డిఎస్సి సక్సెస్ మీట్ ఏ విధంగా జరిగిందో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డిఎస్సి సక్సెస్ మీట్కి వెళ్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కలవచ్చు అని. నాతో పాటు డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా జాబ్స్ వచ్చాయి. కానీ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ అవ్వడం వల్ల ఫోన్లో తప్ప బయట కలిసే వాళ్ళం కాదు. మేమందరం కలవడానికి ఇదో ఒక మార్గం అనుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఒక గెట్ టుగెదర్లా ఉంటుందని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెన్యూకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాను. గోదావరి బ్రిడ్జ్ దగ్గరకు వస్తే కానీ నా చిన్నప్పటి నుండి కాయిన్స్ వేయడం అలవాటు. బ్రిడ్జి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. వచ్చినప్పుడల్లా కాయిన్స్ ఏదో ఒకటి వేస్తూ ఉండేదాన్ని. అదేంటో మా చిన్నప్పటి నుండి అలా వేయాలని పెద్దలు చెప్తుంటే అసలు ఏంటి అనుకునేదాన్ని. బట్ అదొక హ్యాపీనెస్ అనమాట. కృష్ణా బ్రిడ్జ్ వచ్చినా గోదావరి బ్రిడ్జ్ వచ్చినా కాయిన్ అయితే వేస్తూ ఉంటాం. వీళ్ళు మా రిలేటివ్స్, మా చెల్లెలు, వాళ్ళు నెల్లూరుకి వెళ్తున్నారు. ఒకే ట్రైన్లో కలిసాము. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు, మేమందరం ఆల్రెడీ చేరుకున్నాము అంటున్నారు. నైట్ 7 o'clock అయితే విజయవాడకి రీచ్ అయిపోయాము. ఇది కృష్ణమ్మ బ్రిడ్జి. ఇక్కడ కాయిన్ వేసాను. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడో వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరు కలుస్తానా అన్నట్టుగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇంతకీ మా కోచింగ్ సెంటర్ నేమ్ మీకు చెప్పలేదు కదా, ఎస్బి సక్సెస్ కోచింగ్ సెంటర్ ఇన్ ఒంగోలు. మాది యాక్చువల్గా 2018 డిఎస్సి బ్యాచ్. ప్రజెంట్ 2025 డిఎస్సి బ్యాచ్తో పాటు మమ్మల్ని కూడా సక్సెస్ మీట్కి ఇన్వైట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ డిఎస్సి వచ్చిన తర్వాత నుంచి మేము ఎవ్వరం కూడా కలవలేదు. మా ఫ్రెండ్స్ అందరం జీవితం చాలా చిన్నది. బ్రతుకున్నప్పుడే నలుగురితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా అనుకుంటాను. ఒంగోలుకైతే రీచ్ అయిపోయాము. ఈస్ట్ గోదావరి నుంచి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది. ట్రైన్లో ఉన్నాను, 10 minutesలో రీచ్ అయిపోతాను, వెయిట్ చేయు అన్నది. తన కోసం వెయిట్ చేస్తున్నాను. తను వచ్చాక కలిసి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. నెక్స్ట్ డే సక్సెస్ మీట్కి వెళ్ళాలి. మా ఫ్రెండ్ వచ్చాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి సక్సెస్ మీట్ జరిగే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కల్చరల్ యాక్టివిటీస్ అయితే అవుతుంది మేము వెళ్ళేసరికి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. అసలు ఫంక్షన్ హాల్ కలకల్లాడిపోతుంది. చాలామంది వచ్చారు. ఇది కూడా మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది. అసలు దేవి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఈస్ట్ గోదావరి అమ్మాయి. ఇక్కడ మా ఫ్రెండ్ ఫోటో దిగుదాం అన్నది. ఎంత సైలెంట్గా ఉన్నా మేము మాత్రం ఎక్కడుంటే అక్కడ అల్లరే. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వచ్చారు. ఇక్కడ మన ఐపీఈ భాషా సార్ స్పీచ్ ఇస్తున్నారు, మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు. అంటే కొత్తగా డిఎస్సి రిక్రూట్ అయిన వాళ్ళందరికీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేసి ఇక్కడైతే స్పీచ్ ఇస్తున్నారు. చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు మాకు మోటివేషన్గా ఉండడానికి. మా వంశీ సార్ అయితే వాళ్ళందరికీ ఇన్వైట్ చేశారు. ఈ కోచింగ్ సెంటర్లో చదివి జాబ్ కొట్టిన వాళ్ళందరికీ డిస్టిక్ వైజ్గా పిలిచి వాళ్ళకి సన్మానం చేసి మెడల్ ఇప్పించి మెమొంటో ఇచ్చి సత్కారం అయితే చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.
2025లో జాబ్ వచ్చిన వాళ్ళందరికీ డిస్టిక్ వైజ్గా సన్మాన సత్కారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఎంటర్ అయ్యాము 2018 డిఎస్సి బ్యాచ్. వంశీ సార్కి ఫస్ట్ బ్యాచ్ మాతోనే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు. సన్మాన సత్కారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా 2018 బ్యాచ్ అందరం కూడా సార్స్ వాళ్ళతో ఫొటోస్ అయితే దిగాము. ఐఎమ్ సో హ్యాపీ. చాలా రోజులకి మా ఫ్రెండ్స్ అందరికీ కలిసాను, అలాగే మా గురువులు కూడా కలిసాను. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది మా 2018 బ్యాచ్. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.